మీ నాన్నగారు మీ చెల్లికి సమాన వాటా ఇమ్మన్నారు, ఆ సమక్షంలోనే మొత్తం రాసి పెట్టారు, నువ్వు ఇవ్వాలని చెప్పి తల్లి అడిగితే ఎవరిని తల్లిని కూడా బయటికి పంపించినటువంటి నైజం ఉన్నటువంటి వ్యక్తి మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నీ మీద ఇన్ని అబండాలు వస్తే ఒక్క రోజైనా నువ్వు మాట్లాడావా? ఒక్కదానికైనా ఆన్సర్ చేసావా? నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, మొన్నటి వరకు బొత్స సత్యబాబు గారు చెప్పినా, లేకపోతే XY మాట్లాడినా మాకు అనుమానాలున్నా ఇప్పుడు అనుకోలేదు. కానీ పరిణామాలన్నీ చూస్తే ఆ రోజు రాజశేఖర్ రెడ్డి యొక్క మరణానికి కూడా నీ బాధ్యత ఉందని ఆ రోజు ఏదైతే బొత్స గారు చెప్పారో అది కూడా ఈ రోజు నాకు అనుమానం వస్తుందని. ఒక సైకోకి పదవి వేగం వస్తే ఏ విధంగా ప్రవర్తిస్తాడు? ది బెస్ట్ ఎగ్జాంపుల్. ఆయనకు కావలసింది పదవే. రాష్ట్రం ఎలాగున్నా పర్వాలేదు, ప్రజలు ఎలాగున్నా పర్వాలేదు, కుటుంబం విడిపోయినా పర్వాలేదు, ఆత్మీయులకి అంతమంచినా పర్వాలేదు, కావలసింది పదవి 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 తప్ప ఇంకొకటి లేదు అని చెప్పి నువ్వు ఒక ఆలోచన. ఒక సైకోకి నిలకడ ఉండదు. సైకో అంటే నిలకడ ఉన్న మనిషికే సైకో అంటారు.